నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. అక్షయ తృతీయ మన హిందూ సంప్రదాయంలో ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు చేసినటువంటి దానాలు, పూజలు ఇవన్నీ విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తాయనంటారు. అక్షయ తృతీయ రోజు ఎటువంటి దానాలను చేయాలి? ఎటువంటి విధి విధానాలను అవలంబించాలి? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష శాస్త్ర పండితులు గురువు గారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, అక్షయ తృతీయ రోజు చేసినటువంటి దానాలు అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అంటారు కదా. అక్షయ తృతీయ అంటే ఏంటి? ఆ రోజు ఏ దేవతను ఆరాధన చేసుకోవాలి? అక్షయం అంటేనే క్షయం లేనటువంటిది అని అర్థం. ఎప్పటికీ తరిగిపోయినటువంటిది, ఎప్పటికీ వినాశనం కానటువంటిది అని అర్థం. అక్షయ తృతీయ లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా ఇప్పుడు మన వాళ్ళు అభివర్ణిస్తున్నటువంటి రోజులు. అందులో ముఖ్యంగా కిటకిటలాడేటువంటి షాపులు కొన్ని ఉంటాయి, గోల్డ్ షాప్స్. బంగారం కొనాలి తప్పనిసరిగా. ఇక్కడ బంగారం కొనటం అనేది అక్షయ తృతీయకి ఎక్కడ కూడా నియమం లేదు నాన్న. అది ఒక వంకతో కొనుక్కోండి, దాంట్లో అంటే ఇక్కడ బంగారం కొనాలా లేకపోతే బంగారం కొని దానం ఇవ్వాలి? అదే చెప్తాను నాన్న తప్పనిసరిగా. ఇక్కడ బంగారం కొనటం అనేది ఇవాళ రోజున చాలా కాస్ట్లీగా మారిపోయినటువంటి ఒక అంశంగా తీసుకోవచ్చు. రాబోయే రోజులు ఇంకా కూడా ఘోరంగానే ఉంటుంది. కానీ ఏదేమైనా బంగారానికి ఉండేటువంటి ఆదరణ తగ్గేటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ కనపట్టలేదు కూడా. ఆడవాళ్ళకి అతి మక్కువ చూపించేటువంటిది భర్త మీద తర్వాత మరలా బంగారమే. ఈ ఇద్దరిలో రెండిట్లో ఏది ఎక్కువ కనిపెడితే బంగారానికి ఎక్కువ ఓటేస్తుంటారు చాలామంది ఆడవాళ్ళు కూడా. ఇక్కడ ముఖ్యంగా నాన్న, అక్షయ తృతీయ రోజున మనం ఏది కొంటే అది అక్షయం అవుతుందని అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఏది ఇస్తామో అది అక్షయం అవుతుంది మనకి, ఎప్పటికీ శాశ్వతంగా నిలబడుతుంది. అంతే కదా. ఇంకా పెరుగుతుంటుంది. అక్షయం అంటే ఏంటి? తీసే కొద్దీ మరలా వచ్చేది, తీసే కొద్దీ మరలా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అక్షయ పాత్ర మనం భారతంలో ఎక్కువగా వింటాం. అక్షయ పాత్ర అంటే ఏంటి? మనం ఎంత తీసినా కూడా దాంట్లో తరిగిపోకుండా వస్తూనే ఉంటుంది. అలాంటి అక్షయం మన ఇంట్లో కలగాలంటే ఏం చేయాలి? మనం దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి. అంతేగాని ఇక్కడ బంగారం కొనుక్కోవాలి అనేటువంటి ఒక అంశం ఏదైతే ఉందో చాలా మంచి అంశం నాన్న. ఎవరికంటే బంగారు షాపు వాళ్ళకి, మనకు కాదు. కొనుక్కుందాం. ఇక్కడ ముఖ్యంగా చాలామంది ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు, తీసేద్దాం. లేనటువంటి వాళ్ళు కూడా, అంటే హ్యూమన్ సైకాలజీ ఒకటి ఉంటుంది నాన్న. పక్క వాళ్ళు కొనుక్కుంటే నిజంగా ఆడవాళ్ళకి ఎవరికైనా బాధేస్తుంది. ఒక గ్రామైనా తెచ్చుకుందామండి, ఒక గ్రామైనా తెచ్చుకుందాం. ఇదే మెయిన్. అప్పు చేస్తారు. ఇప్పుడు గ్రామం ఎంత ఉంది నాన్న? కనీసం 14,000 15,000 రూపాయలు ఉంది. అప్పు చేస్తారు. అప్పు చేసి అక్షయ తృతీయ రోజున కొనుక్కొచ్చుకొని మళ్ళా చవితి రోజున తీసుకెళ్ళి ఇంకో ఫైనాన్స్లో పెట్టి వడ్డీలు కట్టాల్సిన అవసరం వస్తే అదంత అవసరమా? దానివల్ల ఏమైనా లక్ష్మీదేవి వస్తుందా? ఆ వడ్డీ నీకు ఇంకా భారమే తప్పితే ఏమైనా ఉందా? అవునా? పోనీ తెచ్చుకున్నది, పండుగ రోజు తెచ్చుకున్నది ఇంట్లో ఏమైనా ఉందా? లేదు. ఉంచే పరిస్థితి కూడా కాదు. అలాంటప్పుడు లక్ష్మీదేవి నేను బంగారం తెచ్చుకుంటే, అక్షయ తృతీయ రోజున బంగారం తెచ్చుకుంటేనే ఉంటాను అంటే అది పొరపాటు. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే నాన్న, అక్షయ తృతీయ కరెక్ట్గా మన వేసవికాలం ప్రారంభం. కరెక్ట్గా వేసవికాలం ప్రారంభమయ్యేటువంటి ముందు రోజుల్లోనే మనకు అక్షయ తృతీయ వస్తుంది. అంటే వైశాఖ శుద్ధ తదియ, 3వ రోజు వైశాఖ మాసంలో కదా. ఈ వైశాఖ మాసం అనేటువంటిది సంపూర్ణంగా ఎండలకి బాగా పెట్టింది పేరుగా ఉంటాయి. ఇక్కడ దానం చేయమంటే బంగారం కూడా చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళ రోజున వచ్చేసింది. పూర్వకాలంలో ఒక మాట చెప్తున్నాను, పూర్వకాలంలో ఏ రకమైనటువంటి దోషాలు పోవడం కోసమైనా బంగారం దానం చేసేవాడు తప్పనిసరిగా. ఇప్పుడు మనం వ్రతం చేసుకుంటాం చూడండి, వ్రతం చేసుకోమని చెబుతాం. మనం ఏం దానం చేయట్లేదు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోమని చెబుతాం. మనం కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కథలో కూడా ఉంటుంది, చేసుకోమని చెబుతాం. దాంట్లో కూడాను బంగారంతో ప్రతిమ ఒకటి తయారు చేసుకొని పెట్టుకుంటాం. ప్రతిమతో సహా బ్రాహ్మడికి దానం చేయమని చెబుతారు. అది ప్రతిమతో సహా బ్రాహ్మడికి దానం చేయమని చెబుతారు. స్వర్ణ స్వర్చిత ప్రతిమా సహిత మంటపదానం తుభ్యమహం సంప్రదే నమ్మ అని చెప్పి చెబుతాం మనం. అంటే ఏదో ఒక విధంగా బంగారం దానం చేయడం ద్వారా మనకుండేటువంటి దోషాలు పోతాయని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు నిజంగానే బంగారం ఇవ్వలేనటువంటి పరిస్థితి కదా. ఇక్కడ ఇంకేమిస్తే బాగుంటుంది అంటే, నిజంగా ఎండాకాలంలో ఇవ్వదగింది ఏంటంటే, అతి ఎక్కువగా మనకి బయట రోడ్ల మీద చాలా కనపడుతుంటాయి, చలివేంద్రాలు కనపడుతూ ఉంటాయి కదా. చక్కగా ముంత తీసుకోండి. మట్టితో తయారు చేసిన మృన్మయ పాత్ర అంటారు. ఇంతకు మించిన పవిత్రమైనటువంటి శక్తి ఇంకా ఏ పాత్రలో ఉండదు కదా నాన్న. అవునా? ఇంత బంగారమైనా, ఇంత వెండైనా, ఇంత రాగైనా, ఇంత లోహాలతో దేంతో తయారు చేసినా పృథ్వీతత్వంతో ఉన్నటువంటి మట్టితో, వినాయకుడు కూడా అందుకని మనం పృథ్వీతత్వం కాబట్టి మట్టితో తయారు చేస్తాం. మట్టితో తయారు చేసినటువంటి మృన్మయ పాత్ర తీసుకోండి, శుభ్రంగా కడగండి.
దానికి మంచిగా దారం తీసుకొని చక్కగా మామిడాకు కట్టేసి లేదా ఒక పుష్పం కట్టేసి ఒక కంకణం లాగా కట్టేసి దానికి చక్కగా కంకణం కట్టేసేయండి. దానికి కాస్త గంధం పోసి బొట్లు పెట్టేసేయండి 3 చోట్ల. దాన్ని లోపల శుభ్రంగా కడిగిన తర్వాత కడగాలి. ఎందుకంటే కాలుస్తారు కాబట్టి శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా బెల్లం, మిరియాలు, యాలుకలు మెత్తగా దంచి దాంట్లో వేసి ఒక నీళ్లు పోసేసి దానికి సరిపడా నీళ్లు పోసేసి ఉంచండి. దాని మీద మరలా మట్టిదే పాత్ర మూత లాంటిది ఒకటి తీసుకోండి. దాంతోపాటు చక్కగా విసన కర్రలు ఉంటాయి. ఇప్పుడు వస్తున్న ఈ ప్లాస్టిక్ కాకుండా మనకి వెదురు కానీ లేదంటే తాటాకు విసన కర్రలు కానీ అవి తీసుకోండి తప్పనిసరిగా. దాంతోపాటు ఒక విభూది పండు, విభూది మనకు దొరుకుతుంది కదా, లేదా విభూది ప్యాకెట్ అయినా తీసుకోండి. ఇంకా యజ్ఞోపవీతం ఒకటి తీసుకోండి. యజ్ఞోపవీతం దంధ్యం అంటాం కదా, దంధ్యం తీసుకోండి, యజ్ఞోపవీతం తీసుకోండి. దీంతోపాటు సీజనల్ ఫ్రూట్స్ ఏముంటాయి, మామిడి పండు వచ్చేటువంటి సమయం 2 మామిడి పండ్లు తీసుకోండి. అవకాశం ఉంటే వస్త్రం తీసుకోండి, లేదు శక్తి లేకపోతే వదిలేసేయండి. చక్కగా ఒక బ్రాహ్మణి మీ ఇంటికి పిలిచి ఆయన కాళ్ళు కడిగి గంధం చేతికి పూసి చక్కగా మనకి ఇక్కడ మృణ్మయ పాత్ర, అదే ఈ మట్టి పాత్ర ఏదైతే ఉందో ఉదకదానం అంటారు, ఉదకుంభదానం అంటాం దాన్ని, ఉదకుంభదానం. దాంతోపాటు నిజంగా ఈ పండ్లు, విసిన కర్ర, యజ్ఞోపవీతం, అలాగే విభూది, అవకాశం ఉంటే వస్త్రం ఇవ్వండి. ఇవి ఇచ్చి మహావిష్ణు స్వరూపంలో బ్రాహ్మణ్ణి తరుచుకొని చక్కగా గంధం పూసి దానం ఇవ్వండి. మీ ఇంట్లో ప్రతినిత్యం అక్షయ తృతీయ జరుపుకోవచ్చు. ఇవి ఇస్తే దానం చాలు. బంగారం ఇవ్వాలని గ్యారంటీ లేదు, బంగారం కొనాలని అంతకంటే లేదు. బంగారం కొని దానం ఇచ్చేంత సహృదయం ఇప్పుడు చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే రేటు మరి ఎక్కువగా ఉంది కాబట్టి. ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేనని చెప్పను. దేవాలయాలకు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా నాన్న. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇస్తారు, లేని వాళ్ళు మరి అసలు ఉన్నవాళ్ళైనా సరే వేసవి కాలం ప్రారంభం అక్షయ తృతీయతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ విధానం చేయడం ద్వారా ఒక వ్యక్తికి దాహం తీర్చడం ద్వారా, ప్రతినిత్యం దాహం తీర్చుకోవడానికి అవసరమైనటువంటి ఉదకుంభం ఇవ్వడం ద్వారా, చల్లటి గాలి వీచడానికి కావాల్సినటువంటి విసనకలు ఇవ్వడం ద్వారా, చక్కగా భస్మధారణ చేసుకొని సంధ్యావందనం చేసుకోవడానికి కావాల్సినటువంటి భస్మం ఇవ్వడం ద్వారా, ప్రతినిత్యం సాష్టాంగ గాయత్రి చేసుకోవడానికి ఏదైతే యజ్ఞోపవీతం పనికి వస్తుందో యజ్ఞోపవీతం ఇవ్వడం ద్వారా మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రతి నిత్యం అక్షయంగా ఉంటూ మన అవసరాన్ని తీరుస్తూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే గురుగారు, గొడుగు చెప్పులు కూడా దానం ఇవ్వమంటారు, ఎలాంటి వారికి ఇవ్వాలి? ఇక్కడ ఒకటి చెప్తాను, గొడుగు చెప్పులు ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. ఓ మాట చెప్పాలంటే కప్పుకోవడానికి దుప్పటి ఇవి కూడా ఎవరికి అంటే నిజంగా అవసరమైన వాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ అంటే మా వాళ్ళు తిట్టుకోవచ్చేమో కానీ బ్రాహ్మణులకి ఇవ్వాలి కాదని చెప్పను, కానీ ఇచ్చినవి ఎంతవరకు వాడుతున్నారు అనేటువంటిది వాడితేనే దాని ఫలితం మనకు అంతే కదా నాన్న. ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఏదో మినుములో ఏదో దానం ఇస్తాం, అవి తినాలి. తింటే పూర్వకాలంలో చక్కగా తిరగలు పట్టేసి తినేసేవాళ్ళు. మొన్న మధ్య ఒక పురోహితుడి ఇంటికి వెళ్ళా, ఒక అటక మొత్తం షెల్ఫ్ మొత్తం నిండేసింది, మొత్తం అట్టపెట్లు ఉన్నాయి. ఏంటి ఇవన్నీ అన్న. చెప్పులు అన్నాడు. ఎన్ని ఉంటాయి అన్న. ఉంటాయి ఒక 400-500 జతలు అని చెప్పాడు. ఏం చేసుకుంటావరా నాయన అని ఎవరికన్నా ఇవ్వరా అంటే అందరికి ఇవ్వగానే ఉన్నాయని చెప్పాడు. ఏం చేయాలి చెప్పండి. ఇంకా అంటే అవి వాడితేనే కదా వాటి పుణ్యం వచ్చేది. నిజంగా అవసరమైన వ్యక్తికి ఇవ్వండి, ఆకలి కొన్న వ్యక్తికి, అవసరమైనటువంటి వ్యక్తికి ఇవ్వండి. దాంతోపాటు చక్కగా కప్పుకోవడానికి ఈ కంబలి అంటే ఇప్పుడు వద్దు, కానీ ఇప్పుడు మనకి ఈ కంబలు కప్పుకొని పడుకునే పరిస్థితి కాదు ఎండాకాలం కాబట్టి. చక్కగా కప్పుకోవడానికి దుప్పటి ఇవ్వండి, చక్కగా కాటన్తో ఏదో ఒకటి దుప్పటి ఇవ్వండి, కాళ్ళకి చెప్పులు ఇవ్వండి, చక్కగా గొడుగు ఇవ్వండి. నిజంగా బీదనారాయణ చాలా మంది అవసరమైనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు నాన్న, వాళ్ళకి ఇస్తే మాత్రం చాలా మంచి ఫలితం కలుగుతుంది. అలాంటి వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు లక్ష్మీదేవి సంతృప్తి పడి, అంటే లక్ష్మీదేవి ఎక్కడ సంతృప్తి పడుతుంది, వీడి దగ్గరికి వెళ్తే వీడు సద్వినియోగపరుస్తాడు అనేటువంటి భావన మనం కలిగజేస్తేనేగా. సద్వినియోగం చేసుకోకుండా అలా దాచిపెట్టి ఉంచుకున్నా కూడా, బంధించి ఉంచిన లక్ష్మీదేవి మళ్ళీ తిరిగి కష్టమే కదా. ఆవిడ బంధించి చేస్తే ఎట్లాగా, ఆవిడకి ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మన జేబులోంచి ఇంకో జేబులోకి వెళ్ళాలి. ఆవిడకి జర్నీ అంటే ఇష్టం, అచంచల కదా. లక్ష్మీదేవి అచంచలం, ఎక్కడ పడితే అక్కడ కట్టు. లక్ష్మీదేవి చంచలం, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ ఫ్రీడమ్ ఇవ్వకుండా మనమే బంధించి ఇంట్లో పెట్టుకుంటాను అంటే ఒక్కసారి వదిలి చూడండి, రాదు జీవితంలో. అదే వదులుతూ తెచ్చుకుంటూ ఉండండి, తప్పనిసరిగా మన పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినట్టే ఆటోమేటిక్గా సాయంత్రం టైం మన ఇంటికి వస్తారు. అట్లానే లక్ష్మీదేవి కూడా సద్వినియోగపరిచేటువంటి వాళ్ళ దగ్గర అతి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవడానికి ఈ అక్షయ తృతీయ రోజున ఈ దానాలు చేయండి, మంచి అనుగ్రహం కలుగుతుంది.
గురుగారు అలాగే ఈ రోజే సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం కూడా అవును. నిర్వహిస్తారు. ఇదే రోజున నిర్వహించడానికి ఏమైనా కారణం ఉంటుందా? సింహాచలంలో ఉండేది ఉమ్, వరాహ స్వామి, ఉమ్, అప్పన్న స్వామి అని కూడా పిలుస్తుంటారు ఆయన. అవును, చాలా మంది సింహాద్రప్పన్న. కూడా. ఇప్పుడు మీరు చాలా వరకు టీవీలో కూడా ఒక పెద్ద ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు అని చెప్పి ఒక ఆయన వస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. ఉమ్, వారిని మేమందరం అప్పన్న గారు అని పిలుస్తుంటాం. అంటే వారు పుట్టింది అక్కడే సింహాచలంలోనే. ఉమ్, అందుకని అక్కడ ఆయన పేరు మాకు ఎట్లా తెలిసింది అంటే ఈయన పేరు బట్టి ఆయన పేరు తెలిసింది మాకు కూడా. ఉమ్, అప్పన్న స్వామిని కూడా పిలుస్తుంటారు. అక్కడ అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది నాన్న, విపరీతమైనటువంటి వేడి. వేడి. ఆ గర్భాలయంలో ఈ గంధం తీసేసినటువంటి కొన్ని గంటల పాటు మాత్రం అక్కడ ఉండడానికే ఆ అర్చకులకి చాలా విపరీతమైనటువంటి ఉష్ణం పుట్టుకొస్తూ ఉంటుంది. ఉమ్, అంత వేడి ఉంటుంది. ఇక్కడ సైంటిఫిక్ రీజన్స్ తీసుకోవడం లేదు చాలామంది మన వాళ్ళు. అదొకటి, మంగళగిరి ఒకటి. ఈ రెండు కూడా చాలా సైన్స్కి దగ్గరగా ఉండేటువంటి క్షేత్రాలని చెప్తాను నేను. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి పానకాల నరసింహస్వామి పానకాల. పైన కొండ మీద ఆ, ఉంటారు. ఈయన చాలా దగ్గరగా ఉండేటువంటి శక్తి. ఇక్కడ ఈ ఓవర్ హీట్ కూల్ అవ్వడం కోసం ఏం చేస్తాం మనం? చందనం పోస్తాం. ఆ, అవునా? ఇప్పుడు నిజంగా ఒక మాట చెప్పండి, నా అలాగా ఎవరైనా తిరుపతి వెళ్ళి వచ్చినప్పుడు కూడా తిరుపతిలోనే చాలా మంది కూడా గంధం మూసుకుంటుంటారు వేడికి తట్టుకోలేక. ఉమ్, అంటే వెంటనే రిఫ్లెక్ట్ బయటికి వెళ్ళిపోతుంటుంది, ఆ వేడంతా కూడా శరీరం నుంచి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఏ పూజ చేసినా మనం తప్పనిసరిగా ఆడవాళ్ళకి కంఠానికి గంధం చందనం పూస్తాం, పూస్తాం. మగవాళ్ళకి చేతికి గంధం పూస్తాం. అవునా? అవును. ఈ గరళం ఏదైతే ఉంటుందో ఆడవాళ్ళకి ఇక్కడ ఎక్కువగా ఉష్ణం ఉంటుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం కోసం. అలాగే చేతులకు పూయడం ద్వారా ఇదంతా కూడా చల్లదనం వస్తూ ఉంటుంది. ఈ చేతుల నాడుల ద్వారా ఇప్పుడు మనం జ్వరం చూసేది ఇక్కడి నుంచి చూస్తాం కదా. అవును. కాబట్టి ఇక్కడ పూయడం ద్వారా ఈ నాడుల ద్వారా శరీరంలోకి చల్లదనం వెళ్ళిపోతుంది అని. కాబట్టి అక్కడ సింహాచలంలో కూడా ఉండేటువంటి వరాహస్వామి వారికి అంత వేడిని తట్టుకోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎండాకాలం ప్రారంభమైతే మరీ ఎక్కువగా ఇదైపోతుంటుంది. ఆ ఉష్ణం తగ్గించడం కోసమే మనకు అక్కడ ముందు ముఖ్యంగా చందనోత్సవం అనేటువంటిది ప్రారంభిస్తాం. ప్రతి నిత్యం కూడా పూస్తూనే ఉంటారు. ఇక దాని మీదనే, దాన్ని మరలా తీసేది లేదు. ఉమ్. రేపటి రోజున అలా మన సంవత్సరానికి ఒకసారి అక్షయ తృతీయకి మొత్తం తీసేస్తారు. చందనం ఏం చేస్తారు ఇక్కడ? తీస్తానా అంటే ఒకసారి పూస్తారు రోజు, మళ్ళీ దాని మీదనే 2 రోజు, దాని మీదనే మళ్ళీ 3 రోజు. మనకి వరాహస్వామి వారి నిజ రూపం ఎప్పుడు కనబడుతుంది మనకి? అక్షయ తృతీయ అప్పుడే. ఇంకా తర్వాత కనబడదు. తర్వాత మొత్తం చందనంతోనే ఉంటుంది కదా. చివరి ఎండిపోయి ఏమవుతుంది? శివలింగాకార రూపంలో కనబడతాడు ఆయన. మొత్తం మనకి లింగాకార రూపంలో కనబడతాడని వరాహ నరసింహస్వామి వారు అక్కడ కనపడటం అనేది చాలా అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ చందనం అంటే కూల్ అవ్వటం కోసం అనేటువంటిది చందనం వాడతాం. అలాగే పానకాల నరసింహస్వామి వారి దేవాలయంలో కూడా అంతే. గంధకం కొండ అంటారు దాన్ని. ఇప్పుడు మన గంధకం అంటే ఈ మతాబుల్లో వాడుతుంటారు చూడండి ఎక్కువగా. దీపావళి రోజున మతాబులు ఇట్లా వచ్చి కాలుస్తుంటారు కదా పేపర్లో చుట్టేసి. అవి తయారు చేయడం కోసం ఉండేటువంటి పొటాషియం ఏదో అంటారు అన్న ఇంగ్లీష్లో. ఆ పొటాషియం కొండట అది మొత్తం. మంగళగిరి కొండ మొత్తం వేడిగా ఉంటుందా? వేడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని కూల్ చేయడం కోసం పానకం పోస్తారు. పోస్తూ ఉంటే దాంట్లో కూడా ఏంటి అక్కడ మరి అంటే అది ఓకే, అది సైంటిఫిక్ రీజను. మరి దైవ ఆధ్యాత్మికంగా తీసుకుంటే బిందె పోస్తే సగం బిందె బయటకు వస్తుంది, చెంబు పోస్తే సగం చెంబు బయటకు వస్తుంది, గ్లాస్ పోస్తే సగం గ్లాస్ బయటకు వస్తుంది. బయటికి రావడం అంటే ఇప్పుడు పోస్తాను ఇట్లా పోయగానే మరలా బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. బిందె పానకం పోస్తాం, సగం బిందె బయటకు వచ్చేస్తాయి, ఇట్లా బయటకు పొంగేస్తాయి, మరలా బిందెలో పట్టేసుకొని ఇచ్చేస్తారు మనకి వాళ్ళు. అక్కడ గుట్టక వేసే శబ్దం కూడా వినపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పానకం ఇప్పుడు నీళ్ళు తాగేటప్పుడు గుట్టక వేస్తాం కదా, ఈ శబ్దం కూడా వినపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ పొటాషియం కొండ పేలకుండా ఉండేందుకు ప్రతినిత్యం పానకం పోస్తారు. ఇంకొక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే అక్కడ చాలా మందికి ఆధ్యాత్మికంగా తీసుకుంటే స్వామివారి మహత్యం, ఒక్క చీమ దోమ కనబడదు. పానకం పడ్డ చోట ఏమవుతుంది మనకి? చీమలు దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి. ఒక్క ఈగ ఉండదు, ఒక దోమ ఉండదు, ఒక చీమ ఉండదు. ఎందుకు? పొటాషియం కొండ ఉన్నప్పుడు దాని మీద ఈగలు దోమలు ఎట్లా ఉంటాయి? అంతే కదా, అది కాలుతూ ఉంటుంది కదా, దాని మీద ఎట్లా ఉంటాయి మనకి? సో కాబట్టి అంటే సైంటిఫిక్గా తీసుకున్నా ఆన్సర్ దొరుకుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో తీసుకున్నా కూడాను కొన్ని వేల సంవత్సరాల నుంచి పానకాల స్వామి వారికి పానకం పోస్తూనే ఉంటారు. మాకు చాలా దగ్గరగా ఉండేది గుంటూరుకి, మేము చాలాసార్లు వెళ్ళొస్తుండేవాళ్ళం. కొండ మీదకి ఎక్కాలి, ఎక్కినప్పుడల్లా మేము కావాలని చెప్పి ఒక 4 ఈగలను కూడా తీసుకెళ్ళేవాళ్ళం. ఆ కొండ ఎక్కేసరికి అవి ఎటు వెళ్ళిపోయాయి. అంత మహత్యం గల క్షేత్రం అది కూడా. ఇక్కడ నరసింహస్వామి వారి మాత్రమే అతి ఎక్కువగా అగ్నితత్వంతో ఉండేటువంటి నవనారసింహ క్షేత్రాలని చెప్పి 9 క్షేత్రాలు ఉంటాయి. అహోబిళం కొండ మీద నరసింహస్వామి వారు భక్త ప్రహ్లాదుని కాపాడి హిరణ్యకశిపుని సంహరించినటువంటి స్తంభం ఉంటుంది. దాన్ని ఉగ్రస్తంభం అంటారు. ఆ ఉగ్రస్తంభాన్ని మనం పైకి వెళ్ళి చూసి రావాలన్నమాట, కొండ మీదకి ఎక్కి చూసి రావాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నరసింహస్వామి వారి ఉగ్ర రూపం,
అందులో ఇలాంటి కొన్ని కొన్ని క్షేత్రాల్లో ఉండేటువంటి ఆ క్షేత్ర ప్రాధాన్యత వల్ల కావచ్చు, అక్కడ ఉండేటువంటి వాతావరణ ప్రభావం కావచ్చు, భూమి శక్తి కావచ్చు, వాటి వల్ల అతి ఉష్ణోగ్రత లోపల నుంచి మనకి ప్రసరణ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ శక్తిని చల్లబరచడం కోసమే చందనోత్సవం అనేటువంటిది చేస్తూ ఉంటాం మనం తప్పనిసరిగా. గురుగారు, అక్షయ తృతీయ యొక్క విశిష్టత అలాగే చందనోత్సవం యొక్క విశిష్టతను కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.